మరి ఈరోజు దేవుని కృపను బట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఐజక్ కార్ యుఎస్ఏ ప్రయాణంలో సిద్ధపడుతూ ఉన్నారు కనుక రేపు ప్రయాణం జరుగుతుంది. మరి 17వ తారీఖు వారు ఫ్లైట్లో ప్రయాణం ఉంది. మరి వారి యొక్క బిడ్డలను ఈ దినం పెద్ద పాప నోహ, వినాయ్ కెనడా దేశాల్లో ఉంటున్నారు. మరి చిన్న పాప నిఖిత మరి అమెరికా దేశంలో ఉంటా ఉంది. మరి వారి మధ్యకు వెళుతున్నారు కనుక దేవుడు ఈ గొప్ప అవకాశాన్ని ఇచ్చినందుకు ఈ యొక్క కృతజ్ఞత ప్రార్థన, దిస్ ఇస్ థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ఒక గొప్ప ధన్యత కనుక మరి చిన్న క్లుప్తారాధన చేసుకుందాం. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. అందరూ చెప్పండి. ప్రభువా మమ్మను కనికరింపుము, క్రీస్తు మమ్మను కనికరింపుము, ప్రభువా మమ్మను కనికరింపుము. మనందరం కలిసి అపోస్తలుల విశ్వాస ప్రమాణం ఒప్పుకుందాము. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరించబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారంగా శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినని, అదృశ్య లోకములోనికి దిగినని, చనిపోయిన వారు 3వ దినం తిరిగి లేచి పరలోకమునికి ఎక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడని, సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు నుండి వచ్చునని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమును, పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణ, శరీర పునరుద్ధరణ, నిత్య జీవం ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చోండి. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క రాత్రి వేళ ఒక 10 నిమిషాలు, ఒక 10-15 మినిట్స్లో సరిపోతుంది. ఒక 10-15 నిమిషాలు ఈ చిన్న కార్యక్రమం మనం జరిగించుకుంటూ ఉన్నాం. దేవుని స్తుతించుకోవడం ఎంతో ధన్యత. మానవ జీవితంలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి మానవ జీవితంలో దేవునికి మనం ఏమి కోరుకుంటాం? మానవ జీవితంలో ప్రతి